బ్రిటిష్ వారి గుండెల్లో తూటాలు దింపి గడగడలాడించిన మొదటి వీరుడు మంగళ్ పాండే. ప్రజలను బానిసల కంటే హీనంగా చూస్తూ ఎదురు మాట్లాడినా చాలు బహిరంగ శిక్షలతో తీవ్రంగా హింసించడాన్ని సహించలేక బ్రిటిష్ వారిపై తిరుగుబాటు చేసి ప్రాణాలు కోల్పోయిన వారెంతో మంది ఉన్నా మంగళ్ పాండే మాత్రం బ్రిటిష్ వారిని ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్లు తాగించి మొదటి మహావీరుడిగా చరిత్రలో నిలిచిపోయాడు. స్వాతంత్ర్యం సాధించే క్రమంలో ఆయన వీరమరణం పొందటం మరికొద్ది రోజులు ఆలస్యంగా జరిగి ఉంటే భారతదేశానికి 1857లోనే స్వాతంత్ర్యం వచ్చి ఉండేదని ఎంతో మంది చరిత్రకారులు చెబుతూ ఉంటారు. సిపాయిల తిరుగుబాటుకు దారితీసిన మొదటి ప్రధాన సంఘటనలో స్వతంత్ర సమరయోధుడు మంగళ్ పాండేది కీలక పాత్ర. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఫైజాబాద్ సమీపంలోని ఒక పట్టణంలో 1827 జూలై 19న జన్మించిన పాండే 1849లో బ్రిటిష్ వారి ఈస్ట్ ఇండియా కంపెనీ సైన్యంలో చేరారు. 34వ బెంగాల్ స్థానిక పదాతి దళానికి చెందిన 6వ కంపెనీలో ఆయన సైనికుడిగా చేరారు. ఈ బెటాలియన్లో పెద్ద సంఖ్యలో బ్రాహ్మణులు ఉన్నారు. తన వృత్తిని సిపాయిగా భవిష్యత్ విజయానికి ఒక మెట్టుగా భావించాడు. అయితే 1850లో బరాక్పూర్లోని దండు వద్ద డ్యూటీ చేస్తున్న సమయంలో ఒక కొత్త ఎన్ఫీల్డ్ రైఫిల్ ను భారతదేశంలో ప్రవేశపెట్టారు. ఆయుధాన్ని లోడ్ చేయడానికి ఒక సైనికుడు గ్రీజు గుళికల చివరలను కొరకాల్సి ఉంటుంది. దానికి ఆవు లేదా పంది కొవ్వును పూసి ఉంటారన్న పుకారు వ్యాపించింది. దీంతో పాండే తన తోటి సిపాయిలను బ్రిటిష్ అధికారులకు వ్యతిరేకంగా పోరాడటానికి ప్రేరేపించాడు. సిపాయిల తిరుగుబాటు చేయటంతో బ్రిటిషర్లు మొదట జంతువుల కొవ్వును ఉపయోగించలేదని బుకాయించారు. అనేక మంది పరిశీలించాక అది కొవ్వేనని సైనికుల్లో సందేహాలు మరింత బలపడ్డాయి. చివరికి బ్రిటిష్ రాజ్యాధిపత్యంపై సిపాయిలు మూకుమ్మడిగా తిరుగుబాటుకు దారితీశారు. మంగళ్ పాండే తన తోటి సిపాయిలను బ్రిటిష్ సామ్రాజ్య పాలనలో జరిగే దురాగతాలపై కదం తొక్కాలని పిలుపునిచ్చారు. బ్రిటిషర్స్ అరాచకాలను మౌనంగా భరించిన భారతీయుల్లో మంగళ్ పాండే తిరుగుబాటుతో భారీ మార్పు వచ్చింది. 1857 మార్చి 29న ఉత్తర కోల్కతాలోని బరక్పూర్లో మంగళ్ పాండే 2 బ్రిటిష్ అధికారులపై దాడి చేశారు. ఈ సంఘటన తర్వాత మంగళ్ పాండేపై విచారణ జరిగింది. ఆపై ఉరిశిక్షను విధించారు. తాను తన స్వేచ్ఛా సంకల్పంతో తిరుగుబాటు చేశానని, ఇతర సిపాయిల ప్రభావం తనపై లేదని మంగళ్ పాండే కోర్టు విచారణలో తెలిపారు. బ్రిటిషర్స్ చేతిలో చావటం కంటే తనను తాను కాల్చుకొని చనిపోవటమే మేలని భావించాడని కూడా చెబుతూ ఉంటారు. మంగళ్ పాండేను ఉరితీయటానికి స్థానిక తలాలులెవరూ ముందుకు రాకపోవడంతో అధికారులు కోల్కతా నుంచి 4 తలార్లను పిలిపించి 1857 ఏప్రిల్ 8న ఉరితీశారు. మంగళ్ పాండే మరణించినా ఆయన రగిలించిన తిరుగుబాటు వల్ల దేశంలోని ఇతర ప్రాంతాల్లో కూడా స్వాతంత్రోద్యమం ప్రజ్వరిల్లింది. మంగళ్ పాండే ప్రారంభించిన తిరుగుబాటును 1857 సిపాయిల తిరుగుబాటు అని, మొదటి స్వతంత్ర యుద్ధం అని కూడా పిలుస్తారు.